ఖాతాదారులకు పండగే రికార్డు స్థాయిలో వడ్డీ జమ. ఈ రోజు మీ ఫోన్ కి ఏదైనా మెసేజ్ వచ్చిందా లేదా? అయితే వెంటనే మీ మొబైల్ తీసి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ అకౌంట్ లో మీరు ఊహించని విధంగా డబ్బులు పడి ఉండే అవకాశం ఉంది. అవును, దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఆ డబ్బులు ఎవరికి వస్తాయి? మీరు ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేట్ రంగ ఉద్యోగి అయినా మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు పండగే. ఈపీఎఫ్ఓ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును ఖాతాదారుల అకౌంట్ లోకి బదిలీ చేయడం అధికారికంగా ప్రారంభించింది. ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. విశేషం ఏమిటంటే ఈసారి ఏకంగా రికార్డు స్థాయిలో 8.25% భారీ వడ్డీని అందిస్తోంది. అంటే మునుపెన్నడూ లేని విధంగా పిఎఫ్ ఖాతాదారులకు గరిష్ట లాభం చేకూరుతుందన్నమాట. మరి ఇంత పెద్ద మొత్తం మీ అకౌంట్ లోకి వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి? దీనికోసం ఈపీఎఫ్ఓ చాలా సులభమైన డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యాక్టివ్ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. అక్కడ మెంబర్ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకుంటే వడ్డీ క్రెడిట్ కార్డ్ అయిన వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్ట్ ఫోన్ వాడేవారు నేరుగా ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో లాగిన్ అయ్యి క్షణాల్లో మీ పిఎఫ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ను చూసుకోవచ్చు. నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, మరి నా బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి అని టెన్షన్ పడుతున్నారా? నో ప్రాబ్లం. ఇంటర్నెట్ లేకుండానే మీ బ్యాలెన్స్ తెలుసుకునే అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి. మీ పిఎఫ్ అకౌంట్ కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఈపీఎఫ్ఓ హెల్ప్ లైన్ నెంబర్ కు జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వెంటనే మీ బ్యాలెన్స్ వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది. లేదా నిర్దేశించిన ఫార్మెట్ లో ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా వడ్డీతో సహా మీ బ్యాలెన్స్ స్టేట్మెంట్ నేరుగా మీ మొబైల్ స్క్రీన్ పైకి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. మీకు 8.25% వడ్డీ డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదో కింద కామెంట్ చేయండి.